స్కిన్ టోనర్స్ ఎందుకు వాడతాం, వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ఈరోజు నేను అన్ని విధాలుగా ఉపయోగపడే ఆల్ ఇన్ వన్ స్కిన్ టోనర్ అనేది చూపించబోతున్నాను. సో అది ఫేస్ పైన అన్ఈవెన్ స్కిన్ టోన్ని, మచ్చల్ని, ఇంకా పింపుల్స్తో బాధపడే వాళ్ళకి, ఇంకా సన్బర్న్, ఇంకా డ్రైనెస్ ఉన్న వాళ్ళకి ఈ ఆల్ ఇన్ వన్ స్కిన్ టోనర్ అనేది బాగా పనిచేస్తుంది. మరి అది ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా మరి. హాయ్ అండి, నేను మీ హర్షియా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షియాస్ గ్యాలక్సీ. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది కొత్త కొత్త వీడియోస్ చేయడానికి. సో ఈ ఆల్ ఇన్ వన్ స్కిన్ టోనర్ కోసం మనం ఒక కుకుంబర్ అయితే కావాలండి. ఇది చాలా హెల్దీ అనమాట, స్కిన్కి హైడ్రేషన్ని పెంచుతుంది. అట్లాగే ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మన స్కిన్కి చాలా బాగా ఉపయోగపడతాయి. అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి, ఇంకా క్యారీ బ్యాగ్స్ లాగా పెద్దగా కనిపిస్తుంది కదా, సో అలాంటి వాళ్ళకి, ఏజింగ్ ఫ్యాక్టర్ని కంట్రోల్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది మన సెల్స్లోని స్కిన్ డ్యామేజ్ని తగ్గిస్తుంది. అట్లాగే మంచి రిఫ్రెష్మెంట్ టోనర్ అనమాట. సో ఇందులోకి నేను ఇంకొక అలోవెరాని కూడా యాడ్ చేస్తున్నాను. సో కుకుంబర్ ఇంకా అలోవెరా ఫ్రీ రాడికల్స్ని తగ్గించి సెల్ టర్న్ ఓవర్ ప్రాసెస్ని బాగా స్పీడప్ చేసి మన స్కిన్ని లైటన్ అప్ చేస్తుంది. అట్లాగే అన్ఈవెన్ స్కిన్ టోన్ని తగ్గించి ఈవెన్ స్కిన్ టోన్ని చేస్తుంది అనమాట. సో మన స్కిన్లో ప్రీమెచ్యూర్ ఏజింగ్ కూడా తగ్గిస్తుంది. అంటే ముందుగా రాబోతున్న ఏజింగ్ ఫ్యాక్టర్స్ లైక్ ఫైన్ లైన్స్, రింకిల్స్ ఇలాంటి అన్నిటినీ ఈ అలోవెరా ఇంకా కుకుంబర్ స్కిన్ టోనర్ అనేవి బాగా యూజ్ అవుతాయి. టోనర్ లాగానే వాడాలని ఏం లేదు, ఇందులో ఉన్న ప్రాపర్టీస్ అనేది నేను చెప్తున్నాను అనమాట. సో ఇది అలోవెరా అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా అండి. సో ఇది వాడడం వల్ల మన స్కిన్కి చల్లదనం కూడా వస్తుందన్నమాట. అంతేకాదు మనకి ఎక్కడైనా కాలిన దగ్గర కూడా ఈ అలోవెరాని అప్లై చేసినప్పుడు చాలా బాగా రిలీఫ్ ఉంటుంది. అట్లాగే ఆ యొక్క గాయం ఇంకా మచ్చ అనేది త్వరగా మానడానికి యూజ్ అవుతుందన్నమాట. సో ఇది స్కిన్కి మన అన్ఈవెన్ స్కిన్ టోన్ని తగ్గిస్తుంది అంటున్నాం కదా, అలాగే మంగు మచ్చలు ఉన్నా కూడా, లేదు అంటే సన్లో బయటకి బాగా తిరిగినప్పుడు ట్యాన్ అయిపోతుంది కదా, అన్ఈవెన్నెస్ బాగా పెరుగుతుంది కదా, సో అలాంటప్పుడు కూడా ఈ రెండు ప్రాపర్టీస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇప్పుడు నేను ఒక అలోవెరాని తీసుకున్నాను కదా, దీన్ని బాగా వాష్ చేసిన తర్వాత ఇందులోపల ఉన్న జెల్ని నేను ఇలా కట్ చేశాను. దీన్ని నేను 1-2 సార్లు అనేది వాష్ చేసుకుంటున్నా. ఎందుకంటే కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కదండి, సో అలాంటి వాళ్ళకి ఇది కొంచెం ఇచ్చింగ్నెస్ రావడం కానీ, లేదు అంటే త్వరగా సెట్ అవ్వదన్నమాట అలోవెరా. అందుకోసం దీన్ని ఎంత వీలైతే అంత వాష్ చేసుకుంటే సరిపోతుంది. వాష్ చేస్తే మనకేమీ ఇందులో ప్రాపర్టీస్ ఏమీ తక్కువైపోవండి, ఇది చాలా చేదుగా కూడా ఉంటుంది. సో అందుకనే దీనిపైన మనం వాష్ చేసినప్పుడు ఇందులో మెడిసినల్ ప్రాపర్టీస్ ఏం తగ్గిపోవు, కాకపోతే కొంచెం మైల్డ్ అవుతుంది కాబట్టి మనకి ఇచ్చింగ్ అండ్ ఇరిటేషన్ అనేది తగ్గుతుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని నేను కుకుంబర్ ఇంకా అంటే కీరాని ఇంకా నేను అలోవెరాని రెండింటినీ కలిపి మిక్సర్ గ్రైండర్లో వేసి మిక్స్ చేసి పేస్ట్ అనేది తీసుకోబోతున్నాను. మీరు కీరా పైన ఉన్న తొక్కను కూడా తీసేయచ్చండి, కాకపోతే నేను బాగా వాష్ చేశాను కాబట్టి సాల్ట్ వేసి దాన్ని నేను తీయట్లేదన్నమాట. ఈ మిక్సర్ గ్రైండర్ కూడా మీరు వేడి నీళ్ళతో ముందుగా వాష్ చేసుకోండి. ఎందుకంటే ఇది మనం స్కిన్ పైన అప్లై చేసుకుంటాం కదా, ఈ మిక్సర్ జార్ని మనం అనేక రకాలుగా వాడుతుంటాం వంటల్లో. సో అందుకోసం మనం ఎంత వీలైతే అంత బాగా వాష్ చేసుకోవడం చాలా మంచిదన్నమాట. సో ఇప్పుడు నేను పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ సాయంతో మొత్తం జ్యూస్ అనేది నేను ఇలా తీసుకుంటున్నానండి. చూసారా, ఫ్రెష్గా మనకి అలోవెరా ఇంకా కుకుంబర్ జ్యూస్ అనేది మనకి వచ్చేసింది కదా. సో ఇందులో మనకి ఎన్ని రకాల మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయని కూడా చెప్పాను. ఇందులో చాలా రకాల వైటమిన్స్ ఉన్నాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సో మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో ఒక నిమ్మకాయని కూడా యాడ్ చేస్తున్నాం. ఆల్ ఇన్ వన్ టోనర్ అన్నాను కదండి, ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ ఏంటంటే మన స్కిన్ని లైటన్ అప్ చేయడానికి, అంటే అన్ఈవెన్ స్కిన్ టోన్ ఈవెన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఉన్న వైటమిన్ సి వల్ల మన స్పాట్స్ అనేవి లైటన్ అవుతాయి. మనం అందుకనే బయట చూస్తున్నాం కదా, వైటమిన్ సి సీరం అని, వైటమిన్ సి క్రీమ్స్ అని, అనేక రకాల కాస్మెటిక్ ప్రోడక్ట్స్ అనేవి బయట మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది డైరెక్ట్గా మనం ఇలా యూస్ చేసుకుంటే కూడా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అట్లాగే
యాక్నీ ఉన్న వాళ్ళకి, విపరీతంగా పింపుల్స్తో బాధపడే వారికి ఈ అలోవెరా అనేది గొప్ప వరం అనే చెప్పుకోవచ్చు. సో యాక్నీ పింపుల్స్ ఉన్న వాళ్ళు, మార్క్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా యూస్ చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. సో ఇప్పుడు నేను వీటన్నిటిని మిక్స్ చేసిన తర్వాత ఒక స్ప్రే బాటిల్లో కానీ లేదు అంటే ఏదైనా గ్లాస్ జార్లో కానీ మీరు దీన్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో దీన్ని రోజులో 2 సార్లు అయితే యూస్ చేసుకోవచ్చండి, ఉదయం ఇంకా రాత్రిపూట అనమాట. మీరు ఫేస్ వాష్ చేసుకొని నైట్ పడుకునే పోయే ముందు, మీ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో చేసే ముందు ఈ టోనర్ అయితే యూస్ చేసుకోవచ్చండి. అంతేకాదు ఈ టోనర్ని మీరు అంటే ఈ జ్యూస్ని మీరు అనేక రకాల ఫేస్ ప్యాక్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే ఒకరోజు ముల్తానీ మట్టిలో, లేదు అంటే ఇంకొక రోజు రోజ్ పౌడర్లో, ఇట్లా అనేక రకాలుగా మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. సో మన కుకుంబర్ ఇంకా ఆలోవెరా రోజ్ టోనర్ చూసారు కదా, ఇందులో లెమన్ కూడా ఉంది, ఇంకా రోజ్ వాటర్ కూడా ఇంక్లూడ్ చేశాను. సో దానివల్ల ఏంటంటే మనకి రిఫ్రెష్మెంట్ అనేది వస్తుంది. సమ్మర్ కూడా కదా, సో దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 7 days వరకు యూస్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత మళ్ళీ మీరు ఫ్రెష్గా అనేది తయారు చేసుకోవచ్చు. ఈ 7 days మీరు కంటిన్యూస్గా వాడినట్లయితే మీ స్కిన్లో చాలా రకాల చేంజెస్ అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు. ఇది నేను ఆల్రెడీ యూస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. స్పాట్స్ లైటన్ అవుతాయి, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఈవెన్ అవుతుంది, బ్రైట్నెస్ వస్తుంది, ఇంకా లైటనింగ్ కూడా అవుతుంది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరిచ్చే సపోర్ట్ వల్ల నాకు ఇంకా బాగా మోటివేషన్ వస్తుంది. సో దట్ నేను మీకు ఇంకా యూస్ఫుల్ కంటెంట్ అనేది చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.